వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రజాపాలన సభల్లో తీసుకున్న దరఖాస్తుల సమాచారాన్ని నమోదు చేయకుండా ఇప్పుడు మళ్లీ గ్రామ సభలు పెట్టి అర్హుల పేర్లు లేవని అనడమేంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజల పక్షాన పోరాడితే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి అడుగుతున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు జనవరి 26వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు మరి ప్రజల ముందుంచి వాళ్ళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. మరి దాదాపు సంవత్సరం పైచికైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇప్పటి వరకు కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప, ఆ ఫ్రీ బస్సులో కూడా మరి మహిళలు మరి పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. బస్సులు లేక మరి బస్సులు పెంచిన పాపాన పోతలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి. మరి బస్సులు పెంచకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందులో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు. మరి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వం నాయకులు మరి వారు 2 సార్లు 31 కోట్ల రూపాయలు కేవలం ₹1,00,000 చొప్పున వారు పూర్తి అందరు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీరు 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారని పొంకనాలు కొట్టి మరి కేవలం 17,800 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది. మరి 40,000 కోట్ల రూపాయలు ఒకరోజు కడుపు మాడగొట్టుకుంటే మేము రైతులకు మొత్తం చెల్లించవచ్చు, పెద్ద సమస్య కాదని చెప్పి మరి ఇవాళ 17,800 కోట్లు 2 లక్షల చొప్పున కేవలం 17,800 కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. మరి ఈ విధంగా మొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మీరు సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందు ఉంచిందో 6 గ్యారంటీలతో పాటు 420 గ్యారంటీలు ఏవైతున్నాయో మరి అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు మరి ఎన్నికల సందర్భంగా మరి ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మరి తెల్ల కార్డులని, ఆ కార్డులని, ఈ సంక్షేమ పథకం అని ప్రజలను మోసం చేయడానికి ఒక కార్యక్రమాలు చేపట్టడం తప్ప మరి ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఇప్పటికైనా ప్రజలారని అందరూ కూడా గమనించాలి. మరొకసారి మనం ముందుకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి వీళ్ళని తస్మాత్ జాగ్రత్త, వీళ్ళను నమ్మకూడదు. వీళ్ళు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ ఉంది. మాట్లాడితే దివాలా కంపెనీ, దివాలా రాష్ట్రం అని రాష్ట్రాన్ని బదనాం చేయడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు 2014లో అధికారం వచ్చినప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేవలం 60,000 బడ్జెట్, చంద్రబాబు నాయుడు పీరియడ్లో 1,20,000 కోట్ల బడ్జెట్ మన చేతిలో పెడితే 60,000 కోట్ల బడ్జెట్కు కాంగ్రెస్ పార్టీ దిగజార్చింది. మరి అలాంటి 60,000 కోట్ల బడ్జెట్ మన కేసీఆర్ గారు ఏనాడు కూడా రాష్ట్రాన్ని బదనాం చేయలేదు. 60,000 కోట్ల బడ్జెట్లో తెలంగాణ చూసుకున్నట్లయితే కేవలం సగం 30,000 కోట్ల బడ్జెట్. ఇవాళ 2,60,000 కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారిది. ఇంత ఆదాయాన్ని పెంచినా కూడా మరి వీళ్ళు ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకుడు, ఈ యొక్క మంత్రితో పాటు సీఎం కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన పాపాన పోవడం లేదు. మరి కేవలం 1 సంవత్సరం లోపల 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మరి దీనికి పెట్టినాం, మరి ఈ సంక్షేమ పథకాన్ని పెట్టినాం, ఈ అభివృద్ధి పనులు పెట్టినాం అనేది చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రావడం లేదు. మరి ఏ ఒక్క లెక్క కూడా ప్రజలకు చెప్పడం లేదు. మరి కేవలం ప్రతిసారి కూడా ఎన్నికలలో గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 4,20,000 కోట్ల బడ్జెట్కు శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పడం జరిగింది. మరి మీరు చేసిన 1,40,000 కోట్ల రూపాయలు ఏ సంక్షేమ పథకాన్ని పెట్టారో మీరు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడం,
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను బదనాం చేయడం మానుకొని ఈ సమయాన్ని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు కేటాయించి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి ఆ ఉద్దేశంతోనైనా కూడా మీ మనసులో ఏమైనా ప్రజల కొరకు అభివృద్ధి చేద్దాం, సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇవాళ అందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ నిరసన తెలుపుతున్నాం, మరి డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మరి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు ఏదైతే గ్యారెంటీ ఇచ్చారో అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున హుస్నాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తూ పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. పేద ప్రజలకు న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం వాళ్ళ మీద కేసులు పెడుతూ నానా ఇబ్బందులు చేస్తుంది. గత సంవత్సరంలోనే పాలన పేరిట గ్రామ సభలు పెట్టి పేద ప్రజల దగ్గర సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. సంవత్సరం గడిచినా కూడా నేటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, రైతు భరోసా అని చెప్పి అందులో కూడా కోత పెట్టి ₹1 కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఈ ప్రజలకు ఏం మేలేసింది అడుగుతున్నాం. గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రచారం చేసుకోవడం తప్ప, కేసులు పెట్టడం తప్ప, ఆర్పాటాలు చేయడం తప్ప, మాట్లాడే వారిని పొందులేకడం తప్ప మీరు చేసిందని అడుగుతున్నాం. ఇలా బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ, బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్తున్నాం. ఈ రోజున గత 3 రోజుల నుంచి ఇవాటికి 4వ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి వార్తల్లో అధికార యంత్రాంగంతో కాంగ్రెస్ నాయకులు పోతుంటే ఆనాడు దరఖాస్తులు పెడుతున్నారు, సిద్ధపడుతున్నారు. ఇలా నిలదీసి అడుగుతున్నారు. కనీసం మా దరఖాస్తులు కూడా డాటా ఎంట్రీ చేయలేదు. మాకు ఏ సంస్థ పథకాలు ఇచ్చారు, మా లిస్టులో మా పేరు మిస్ అయింది, మాకు ఇల్లు చెప్పలేదు, రేషన్ కార్డు చెప్పలేదు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగిన వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు దిగడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు ఇలా గ్రామ సభలు జరుపుతుందంటే ఈ పరిపాలన ఏ రకంలో అర్థమైంది ప్రజలకు. ఈ రోజున ప్రజల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి 4 పథకాలు ఏదైతే ఇస్తాను గ్రామ సభలు పెట్టిందో జనవరి 26 లోపల 26 వరకు ఇస్తామని చెప్పిందో వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఊరుకొని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఏ పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ముందుందని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.